వందల డ్రోన్లు క్షిపణులతో దాడులకు దిగడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి. ఇరాన్ 200కు పైగా డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో భారీ దాడికి పాల్పడిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికార ప్రతినిధి రియల్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లలో చాలా వాటిని ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుందని, మిత్రపక్షాలు కూడా సహకరించాయని తెలిపారు డేనియల్ హగారి. డజన్ల కొద్దీ డ్రోన్లను ఇజ్రాయెల్ భూభాగంలో వెలుపలే కూల్చేసినట్లుగా హగారి తన ప్రకటనలో వివరించారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ అధికార ప్రతినిధి డేనియల్ హగారి. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. జెరూసలేంలో సైరన్ల మోతతో పాటు ఇరాన్ ప్రయోగించిన ఆయుధాలను ఐడిఎఫ్ అడ్డుకోవడంతో ఆకాశంలో మెరుపులు కనిపించాయి. ఇలా రాకెట్ దాడులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్కు ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ కీలకంగా ఉపయోగపడుతుంది. గతంలో హమాస్ మెరుపు దాడుల తర్వాత కూడా ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ చర్చలోకి వచ్చింది. ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ $100 కోట్ల వెచ్చించి ఏర్పాటు చేసుకున్న క్షిపణి నిరోధక వ్యవస్థలలో ఒకటి. ఈ ఐరన్ డోమ్ వ్యవస్థకు ఉండే రాడర్లు తమ గగనతలంలోకి దూసుకొస్తున్న రాకెట్లను గుర్తించి వెంటనే వాటిని ధ్వంసం చేసేందుకు 2 క్షిపణులను ప్రయోగిస్తుంది. ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకుంటున్న రాకెట్లను, గురి తప్పిన రాకెట్ల మధ్య తేడాను పసిగడుతుంది. దాని ప్రకారం జనావాసాలు, ఇతర లక్ష్యాల వైపు వస్తున్న రాకెట్లని ఇది నాశనం చేస్తుంది. దీనివల్ల గతి తప్పిన రాకెట్ల కోసం అనవసరంగా క్షిపణులను వృధా చేయకుండా దీని రాడర్ వ్యవస్థ పనిచేస్తుంది. దక్షిణ లెబనాన్ కేంద్రంగా పనిచేసిన హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూపులతో ఇజ్రాయెల్ యుద్ధం చేసిన 2006 ప్రాంతంలో ఈ ఐరన్ డోమ్ల తయారీకి బీజం పడింది. హిజ్బుల్లా గ్రూప్ వేలాది రాకెట్లను ప్రయోగించడంతో ఇజ్రాయెలీలు పెద్ద సంఖ్యలో మరణించడంతో పాటు భవనాలు వంటివి భారీగా ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడికి ఏడాది తర్వాత ఇజ్రాయెల్ రక్షణ సంస్థ రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఒక కొత్త క్షిపణి నిరోధక వ్యవస్థను రూపొందించనుందని ఆ దేశం ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు అమెరికా $20 కోట్ల నిధులను సమకూర్చింది. కొన్నేళ్ల పాటు అధ్యయనం, అభివృద్ధి చేసిన తర్వాత 2011లో దాన్ని యుద్ధంలో పరీక్షించారు. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని బీర్షెబా పట్టణం లక్ష్యంగా శత్రువులు ప్రయోగించిన మిసైల్ను ఇది విజయవంతంగా అడ్డుకుంది. ఈ విధంగా చూస్తే ఐరన్ డోమ్ వ్యవస్థ వల్ల ఇజ్రాయేలీలకు రక్షణ లభించిందని చెప్పాలి. అయినప్పటికీ ఇది క్షిపణి దాడుల నుంచి 100% రక్షణ ఇవ్వదు. గతంలో గాజా నుంచి వచ్చిన రాకెట్లను ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ 90% విజయవంతంగా అడ్డుకుంది. అయితే ఇది వేరే శత్రువు నుంచి ఇలాంటి దాడులు జరిగితే ఇదే స్థాయిలో రక్షణను ఇస్తుందని చెప్పలేమని విమర్శకులు చెబుతున్నారు. అదే హిజ్బుల్లా మిలిటెంట్లయితే హమాస్ కంటే తక్కువ సమయంలో ఎక్కువ రాకెట్లను ప్రయోగిస్తారని, అలాంటి సందర్భంలో ఐరన్ డోమ్ సక్సెస్ రేటు ఇంతగా ఉండకపోవచ్చని అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.